హాయ్! వెల్కమ్ టు జీవిత విజయ రహస్యాలు యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? రైట్, సూపర్. అందరూ బాగుండాలి. నా కాన్సెప్ట్ కూడా అది ఫస్ట్ నుంచి. అందరు ధైర్యంగా ఉండాలి. ఎటువంటి కష్టం లేకుండా ఉండాలి. ఎందుకంటే మీ దగ్గర జేబులో ఒక్క రూపాయి లేకుండా ధైర్యం జేబులో పెట్టుకొని పోండి. ఎవ్వడు మీదేం పీకేలేడు. అంత పవర్ ఉంది. మీరు చూస్తున్నారు కదా? అందరికీ చాలా థ్యాంక్స్. నా ఛానల్ని ఇంత గ్రోత్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, మెయిన్ లైక్ చేస్తున్నారు. చెయ్యండి. ఎందుకంటే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉంటుందో మనకు తెలియదు కదా. వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అయిందంటే మనకు సంతోషం. అంతే కదండి. మీరు ఎంత అయితే అంత షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికి ఏం ప్రాబ్లం ఉందో అందరితోనే చెప్పుకోలేరు. అంతే కదా. అందుకని ఇలాంటి వీడియో చూస్తే వాళ్ళకు ధైర్యం వస్తుంది ధైర్యం. నా కామెంట్లో పెడుతున్నారు, చాలా మందికి ధైర్యం వచ్చింది, లైఫ్ లో మంచిగా బాగా పడుతున్నారని నాకు కామెంట్లో పెడుతున్నారు. చాలా సంతోషం కదండి. అంతే కదా. ధైర్యం తెచ్చుకుంటున్నారు. నా వీడియో వల్ల ఎన్నో విషయాలు వాళ్ళు బాగుపడుతున్నారు. నాకు చాలా సంతోషం. మీకు కూడా సంతోషం అవుతుంది. మీరు అందరికీ షేర్ చేయండి. చూడండి, మీకు కూడా తెలుస్తుంది, అరే ఇంతమంది బాగుపడుతున్నారని. అంతే కదండి. షేర్ చేయండి, లైక్ చేయండి. మనిషి జీవితంలో, రోజువారి జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. అది ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎటువంటి మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని భయపడవద్దు. భయపడి ఒక జాగలు కూర్చుంటే దాన్ని ఏం మనం సాధించలేము. ముందుకు వెళ్ళాలి. మనిషి జీవితంలో ఒక ఛాలెంజెస్, సవాళ్ళను ఎదుర్కొనే శక్తి మనలో ఉండాలి. ఈ రోజు వీడియో కూడా మీకు అలాంటి వీడియోనే మీకు చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది, అరే దీనివల్ల మనకి ఇంత లాభమా అని. మీరు సగంలోనే స్కిప్ చేస్తే మీకేం అర్థం కాదు, మీకు హెల్ప్ కూడా కాదు. చాలా మందికి షేర్ కూడా చేయలేరు. అందుకనే మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి, చూడండి మొత్తం వీడియో, ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. అదేంటంటే, ఒక అతను లైఫ్లో అన్ని విధాల కష్టాలు పడుతున్నాడు. ఛాలెంజెస్ అంటే సవాళ్ళని ఎదుర్కోవడానికి భయపడుతున్నాడు. మనిషి జీవితంలో సవాళ్ళు, ఛాలెంజెస్ అని కంపల్సరీ అండి. దాన్ని మనం అధిగమించి వెళ్తుంటేనే మనం జీవితంలో ఏదైనా పెద్ద పెద్ద విషయాలు సాధించవచ్చు, సక్సెస్ సాధించవచ్చు. అవును, ఆ ఛాలెంజెస్కి భయపడి మనం కూర్చుంటే ఏం చేయలేము. అతను కూడా అదే తప్పు చేశాడు, భయపడిపోయాడు. ఏదైనా చేద్దామంటే ఆ ఛాలెంజెస్, ఆ సవాళ్ళకి భయపడి వెనక వచ్చేస్తున్నాడు. అర్థం కావట్లేదు అతనికి, ఎక్కడ అడగాలి, ఎవరికి అడగాలి, ఇలా వెళ్తున్నాడు. వెళ్తుంటే అతని స్కూల్లో చెప్పిన ఒక మాస్టర్ గారు అటు నుంచి వెళ్తుంటే చూసారే, మన మాస్టర్ గారిలాగా ఉన్నారు కదా అని మాస్టర్ నమస్కారం పెట్టేసి, మాస్టారు నేను లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నాను, సవాళ్ళను ఎదుర్కొంటున్నాను, నాకు ఒక హెల్ప్ చేస్తారా అంటే, ఆ మాస్టర్ ఏంటి చెప్పు బాబు, నా దగ్గర చదువుకున్నాను, నీకు హెల్ప్ ఇచ్చుకుంటే హెల్ప్ చేస్తా, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఏంటి నీ సమస్య అంటే, నాకు ఛాలెంజెస్ అన్ని విషయాల్లో, లైఫ్లో అన్ని ఛాలెంజెస్ సవాళ్ళే ఎదుర్కొంటున్నా, దానికి ఆ సవాళ్ళు ఛాలెంజెస్ లేని చోటికి వెళ్ళి నేను అక్కడ ఉండాలని అనుకుంటున్నా అని అడిగాడు. ఏముంది, ఖచ్చితంగా నీకు అటువంటి జాగాలను తీసుకెళ్తాను, కానీ ఇప్పుడు టైం చీకటి కావస్తుంది. నువ్వు రేపు మా ఇంటికి పొద్దున్న 6 గంటలకు వచ్చి నిన్ను ఆ ప్లేస్కి తీసుకెళ్తా. నీకు ఎటువంటి సవాళ్ళు, ఛాలెంజెస్, అప్స్ అండ్ డౌన్స్ ఏముండవు, ప్రశాంతంగా ఉంటావు. అటువంటి ప్లేస్ నీకు చూపిస్తా. పొద్దున్న 6 గంటలకు వచ్చే నా ఇంటికి. అతను సంతోషంతో, నాకు అటువంటి ప్లేస్ దొరకబోతుందా అని సంతోషంతో ఇక ఎగురుతూ ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాడు. కానీ అతను నిద్ర పట్టలేదు. నిజంగా మాస్టర్ గారు నాకు అటువంటి ప్లేస్కి జాగ్రత్త తీసుకెళ్తారా అని ఆలోచన చేస్తున్నాడు. అతను రాత్రి మొత్తం నిద్ర పోలేదు. ఎందుకంటే అటువంటి ప్లేస్ దొరికితే అతనికి ఏం సవాలు, ఛాలెంజెస్ ఏమి ఉండవు, హాయిగా ఉండొచ్చు అని అనుకుంటున్నాడు. కానీ ఆ మాస్టర్ గారు చెప్పేది వేరే. ఏమంటే పొద్దునయింది, అలానే అతను నిద్ర పట్టలేదు. తెల్లారింది, 6 గంటలకి మాస్టర్ గారి ఇంటికి వెళ్తే మాస్టర్ గారు రెడీగా ఉన్నారు అతను తీసుకెళ్ళడానికి. సరే, అతను వెళ్ళే మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి, నమస్కారం మాస్టర్ గారు, నమస్కారం, వెళ్దామా అన్నారు మాస్టర్ గారు. సరే, ఇద్దరు బయలుదేరారు. మాట్లాడుకుని వెళ్ళి అక్కడ ఆటో మాట్లాడి ఇద్దరు ఆటోలు కూర్చొని వెళ్తుంటే చూస్తుంటే 10 నిమిషాలు అయింది, అర్ధగంట అయింది, గంట అవుతుంది ప్రయాణం ఆటోలో. అతను అనుకున్నాడు, ఏంటి మాస్టర్ గారు ఇక్కడ తీసుకెళ్తున్నారు, ఇంతకు ఎక్కడుంది ఇది నాకు
ఛాలెంజెస్, సవాళ్ళు లేని జాగా అని అతనికి ఆలోచన వచ్చింది. ఇక వెళ్తూ 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 ఒక జాగల ఆటో వాడిని మాస్టర్ గారు, బాబు ఇక్కడ ఆపేయండి. ఆపేస్తే అతను చూస్తున్నాడు, ఏంటి ఇది, ఎదురుగా పెద్ద పెద్ద గోడలు ఉంది, పెద్ద పెద్ద గోడలు, పెద్ద గేటు. అయితే దిగి రా, ఇదే నీకు ప్రశాంతమైన జాగా, నీకు ఎటువంటి ఛాలెంజెస్ ఎటువంటి సవాలు ఏముండదు, రా అని లోపల తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అదేంటో తెలుసా మీకు, శ్మశానంలోకి తీసుకెళ్ళాడు. అతను ఆలోచించి, ఏంటి మాస్టర్ గారికి పిచ్చి పుట్టిందా, నీకు ఛాలెంజెస్ సవాలు లేని జాగా తీసుకెళ్తాని శ్మశానానికి తీసుకొచ్చాను అని అంటే, ఈ ప్లేసే కదా నువ్వు బతికున్నావు కాబట్టి నీకు సవాళ్ళు, ఛాలెంజెస్, అప్స్ అండ్ డౌన్స్, కష్టాలు నష్టాలు అన్నీ ఎదురుపడుతున్నాయి. అదే ఇక్కడైతే నీకు అవేమి ఉండవు, అందరు చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నారు, ఏమైనా ఉందా, లేదు, ఇదే నీకు కరెక్ట్ ప్లేస్ అన్నారు. అప్పుడు అతను, అయ్యో మాస్టర్ గారు తప్పయింది నిజంగా. అప్పుడు మాస్టర్ గారు అన్నారు, మనిషి బతుకున్నాడంటే సవాళ్ళు, ఛాలెంజెస్ ఎదిరించి మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. ఇలా భయపడితే ఆ శవాలకి మనకి ఏం తేడా ఉండదు. ఆ శవాలు ఉన్నాయి కదా అక్కడ అంతే, వీటికి ఏం ఛాలెంజెస్ సవాలు ఏం ఉండదు, అంతే అలానే ఉంటుంది. ఒక హ్యాపీనెస్ ఉండదు, ఒక సక్సెస్ ఉండదు, ఒక సవాల్ ఉండదు, ఒక ఛాలెంజ్ ఉండదు. అంటే అప్పుడు అతను మాస్టర్ కాలం మీద పడి, క్షమించండి మాస్టారు, నేను ఇప్పటి నుంచి ఆ సవాళ్ళని ఎదిరించి సక్సెస్ సాధిస్తా, అప్పుడు మీతో కలుస్తా అన్నాను. మీకు అర్థమైంది కదా. ఇలానే ఒకటి ఏమంటే ఇంకో కథ చెప్తున్నాను, జాగ్రత్త వినండి, ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని. ఒక దేశం ఉంది, ఆ దేశంలో ఆ దేశస్తు వాళ్ళకు చేపలంటే చాలా ఇష్టం, ఫిష్. అయితే వాళ్ళకు మంచి ఫ్రెష్ ఫిష్ అందించాలని ఫిషర్స్ ఏం చేస్తారంటే సముద్రంలో వెళ్ళి పొద్దున వెళ్ళి ఆ ఫిష్ని అన్ని చేపలను పట్టుకొచ్చి వచ్చేవరకు సాయంత్రం అయిపోతుంది, అవి ఫ్రెష్గా ఉండట్లేదు, అందుకని జనాలు కొనట్లేదంటే ఆ ఫిష్ పట్టి కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బోట్ తీసుకెళ్ళి ఆ ఫిష్ అన్నిటిని పట్టుకొచ్చి ఫ్రీజ్లో పెట్టి ఫ్రోజన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చి వాళ్ళకి అమ్మితే అది కూడా ఫ్రెష్ లేదు, ఫ్రిడ్జ్లో పెట్టినందుకు తక్కువ ధరలో అమ్ముడు పోయింది. అయితే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఇదేంటి ఇలా ఫ్రెష్గా లేదు అని మళ్ళీ ఏం చేశారు, ఆ పడవలో బోట్లో ఒక ట్యాంక్ పెట్టారు, నీళ్ళ ట్యాంక్ పెట్టి పోయి సముద్రంలో పోయి ఆ చేపలని ఫిష్ని పట్టుకొచ్చి ఆ ట్యాంక్లో వేసి తీసుకొచ్చి అమ్మితే అది కూడా ఫ్రెష్గా లేదు అంటున్నారు జనాలు, తినట్లేదు, బాగాలేదు, ఫ్రెష్గా లేదు, టేస్ట్గా లేదు అంటున్నారు. తర్వాత ఏంటి ఇది ఇలా అని ఏం చేశారంటే ఆ ఫిష్ కంపెనీస్ ఏం చేశారంటే ఫిష్ పట్టే కంపెనీస్ ఆ ట్యాంక్లోనే ఒక షార్క్ని, సముద్రం నుంచి ఒక షార్క్ని పట్టుకొచ్చారు. షార్క్ అంటే ఎలా అంటే ఒక పెద్ద చేప ఉంటుంది సముద్రంలో, చిన్న చేప కూడా పెద్దది ఉంటుంది. అది ఏం చేస్తుందంటే చిన్న చిన్న చేపల్ని పట్టి తినేస్తుంది. ఆ చేపని తీసుకొచ్చి ఆ ట్యాంక్లో వదిలితే చిన్న చేపలు ఏం చేశాయంటే దాని భయానికి అటు ట్యాంక్లో ఇటు దాని భయానికి తప్పించుకొని పరిగెడుతున్నాయి. అప్పుడు పరిగెడుతుంటే అవి ఫ్రెష్గా ఉన్నాయి, మంచిగా హెల్తీగా ఉన్నాయి. అదే ట్యాంక్లో షార్క్ వద్దకుండా పెడితే అవి డల్గా వీక్గా అయిపోతున్నాయి, వచ్చే వరకు ప్రజలకు ఫ్రెష్ లేదు, వాళ్ళు కొనట్లేదు, తినట్లేదు. అదే షార్క్ అందులో వేస్తే షార్క్ భయానికి అటు ఇటు పరిగెడితే అవి ఫ్రెష్గా ఉన్నాయి, అమ్మితే మంచిగా అమ్ముడుపోయినాయి ఫ్రెష్ ఫిష్. అంటే మన జీవితంలో కూడా ఈ ఛాలెంజ్లు, సవాళ్ళు ఆ పెద్ద షార్క్ ఫిష్ లాగా దానికి మనం అధిగమించాలి. అది ఉంటేనే మనం జీవితంలో ఏదైనా సాధించాలి అన్న ఒక కోరిక వస్తుంది, ఆశ వస్తుంది. అది లేదంటే మనం కూడా ట్యాంక్లో అలాగనే డల్గా ఉండిపోతాము, ఆ ట్యాంక్లో ఫిష్ లాగా. అందుకనే ఈ సవాళ్లకు, ఛాలెంజ్లకు భయపడకండి, దాన్ని తొక్కుకుంటూ అధిగమించి మీరు ముందుకు సాగుతుంటే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు నేను చెప్తున్నా. ఎందుకంటే ఆ ఛాలెంజ్ కంపల్సరీ, మనిషికి బతుకున్నాడంటే ఛాలెంజ్ ఉంటుంది. అదే సవాలు అయిపోతే చనిపోతే ఛాలెంజెస్ ఏమి ఉండదు. అందుకనే మనిషి బతుకున్న రోజు సవాల్ ఉంటుంది, ఛాలెంజ్ ఉంటుంది, దాన్ని అధిగమించి దాన్ని దాటుకుంటూ దాన్ని తొక్కుకుంటూ మీరు ముందుకు వెళ్ళారంటే ఖచ్చితంగా సక్సెస్ సాధించి ఏదో ఒక రోజు పెద్ద మనిషి అవుతారు, మీరు అన్నింటిలో సక్సెస్ సాధిస్తారు. అర్థమైందా మీకు ఈ స్టోరీ? మీకు ఎలా ఉంది ఈ స్టోరీ అనేది, ఈ మోటివేషనల్ వీడియో అనేది కామెంట్లో నాకు చెప్పండి. అందరికీ మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ స్టోరీ విన్న వాళ్ళకి లైఫ్లో ఖచ్చితంగా ఈ ఛాలెంజెస్, ఈ సవాళ్ళని భయపడి వెనకడుగు వెయ్యరు, ముందుకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వీటిని అధిగమించి ముందుకు వెళ్తే సక్సెస్ సాధిస్తారు. ఈ వీడియో ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. అందరు చెప్తున్నారు, అందరికి షేర్ మాత్రం చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని
మీరు నొక్కితే మీకు ముందు పెట్టే వీడియో ఫస్టే పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడగలుగుతారు. లైఫ్లో ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నలుగురు షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.